ప్రెస్ క్లబ్ మిత్రులు, సింగేరి యాజమాన్యానికి, నల్ల బంగారం నేల తల్లికి గుండె నియోగిస్తూ ప్రకృతి నమస్కారం తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్, మనం అందరం ఒకటే ఉద్దేశం, ప్రకృతి మిత్రులుగా మారాలనేటువంటి లక్ష్యం మీద కార్యక్రమం పెట్టాము. మన అలవాట్లు మార్చుకుందాం. మీకు నేను బుల్లెట్ ట్రైన్ చెప్తాను. మనం బజార్కి వెళ్తే పట్టు సంచితో వెళ్దాము, దగ్గర దూరాలు సైకిల్తోనే వెళ్దాము, కాలినడకనే వెళ్దాము. ఇంకుడు గుంతలు, ఇంటింటికి ఇంకుడు గుంత, మనకు లేదు ఇంకా నీటి చింత అని ఇంకుడు గుంతలు చేద్దాము. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాము. అలాగే ఈ కార్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హైదరాబాద్ వెన్ యూ ఆర్ మూవింగ్ టు హైదరాబాద్ అండ్ లాంగ్ డిస్టెన్స్, ప్లీజ్ ట్రై టు యూటిలైజ్ ద ట్రైన్ ఫెసిలిటీ అండ్ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ. మన జాగ్యం కాదు కదా ఇంధనం. ఇవాళ ఎన్ని దేశాలు పోరాడుతున్న ఇంధన పనులు ప్రపంచ యుద్ధాలు వచ్చాయని తెలుసు. కాబట్టి పొల్యూషన్ లేకుండా మనం వీలైనంత మట్టుకు ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్ అని ప్రమోట్ చేద్దాము. గ్రీన్ గిఫ్ట్ ఇద్దాము. ఆత్మీయంగా ఎక్కడికి వెళ్ళినా ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతో మనం ప్రకృతికి, నీటికి, మట్టికి, నేలకు నష్టం కలిగించని అలవాట్లు మార్చుకుందామనేటువంటి నా తత్వం. అదే మనస్తత్వం కావాలి. ఇవాళ వెదురుతోటి, ఇవాళ ఓవర్ బ్యాగ్స్ తోటి బజార్కి వెళ్ళి ఇంత బాగుంటుంది. ఇలా మట్టి పాత్రలు కానీ ఏం తీసుకున్నా కూడా మనం ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్స్, ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్స్. పవర్ కూడా అవసరం ఉన్నప్పుడు వాడుకుందాం, అవసరం లేనప్పుడు హాఫ్ చేద్దాం. ఆన్ హాఫ్ కాదు, హాఫ్ అండ్ ఆన్. ఎప్పుడు హాఫ్లో ఉంటారు, అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోవాలి. ఈ అలవాటు కావాలి. పిల్లలకు మొక్క వద్దనే, చెట్టు వద్దనే చేయగలపండి. మన స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లల ఫ్యామిలీలో కానీ ఎక్కడైతే మనం హ్యాండ్ వాష్ చేసుకుంటామో సింక్లో కాకుండా అవకాశం ఉంటే ఒక చెట్టు వద్ద కలుగుతాం. అదొక బయో కాంపోస్ట్. వేసవికాలంలో పక్షులకు నీళ్ళు అందించండి. ఇలాంటి మట్టి పాత్రలో మనం చక్కగా వాటర్ వచ్చు, హాయిగా ఉంటాయి. ఎంత హాయిగా ఉంటుందో ఒక అనుభూతి ఉందండి. ఒక మొక్కని నిజంగా ఒక పిట్టు తవ్వి నాటి చూడండి. ఇది నా మొక్క, ఇది నేను నాటిన మొక్క, ఇది మా ఇంటి మొక్క అనే ఫీలింగ్ మనకు రావాలి. ఆ మొక్క నాటినప్పుడు ఎంత బాగుంటుందండి. మనిషి కోటి మంచి చెట్టు, పేరున ఒక పెద్ద చెట్టు, తరతరాలు ఉండేట్టు, తెలంగాణ మురిసేట్టు. ఎలా తీసుకున్నా చెట్టు తల్లిని అని కాదు. భక్తిలో ప్రకృతి ఉంది, ప్రతి మతంలో ప్రకృతి ఉంది. ఆ కాన్సెప్ట్తో మనం వెళ్ళినట్టయితే మన ఈ కార్యక్రమం చాలా ఇది ఒక ఇష్యూ మీద మనం సార్ ఇట్స్ వెరీ లాంగ్ డిబేట్. మనం హవర్స్ టు హవర్స్ మాట్లాడచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, సమయాన్ని దృష్టి ఉంచుకొని కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేశాను. చాలామంది వక్తలు మంచి సమాచారం ఇచ్చారు. మరి ఈ కార్యక్రమ స్ఫూర్తితో మనం అందరం ప్రకృతి మిత్రులుగా మారాలని, ప్రకృతి మిత్రుల యొక్క బ్యానర్ని స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళి దానికి మన మంచిర్యాల జిల్లా, మన సింగరేణి ప్రాంతం ఆదర్శంగా నిలవాలని ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన గౌరవ జిఎం గారికి, అధికారులకు, ప్రెస్ క్లబ్ స్ఫూర్తి మిత్రులందరికీ, వచ్చిన ఆడియన్స్కు, స్టార్ మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గౌరవనీయులు మీరు